ఉస్మానియా బిస్కెట్ గురించి ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. అప్పట్లో నిజాం హాస్పిటల్లో, అదే ఉస్మానియా హాస్పిటల్లో పేషెంట్స్కి రోజుగా బ్రెడ్ పాలు ఇచ్చేవాళ్ళు. రోజు బ్రెడ్ పాలు తాగుతున్న పేషెంట్లకు నోరు మొత్తి ఇంకా అది తినబుద్ధి అయ్యేది కదంట. అయితే అప్పట్లో అప్పుడప్పుడు అంటే నెలకు ఒకసారి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ విజిట్ చేస్తూ ఉండేవాడు. ఆ రోజు విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్న పేషెంట్ ఒకదాన్ని అడిగాడంట, జాహపన రోజు ఈ బ్రెడ్ ఈ పాలు తాగి నోరు మొత్తుతుంది, ఏదన్నా కొంచెం తినడానికి మంచిది ఏదైనా ఇవ్వండి జహాపన అంటూ అతను చేసిన రిక్వెస్ట్ నిజాం రాజుని కదిలించి వేసిందంట. అంతే, ఆయన కింకోడి తన ఇంటికి వెళ్ళిపోయాడు. తనకు రోజు ఆహారం అందించే చెఫ్ని పిలిచాడు. ఏదన్నా మంచిగా స్నాక్స్ లాంటి ఒక డిష్ తయారు చేయమని తన కోసం కోరుతాడు. అయితే వెంటనే నిజాం రాజు ఆదేశించిన వెంటనే చెఫ్ ఏం చేస్తాడంటే ఒక క్రిస్పీగా ఒక కుకీ బిస్కెట్ తయారు చేసి ఇస్తాడు. అది బాగా నచ్చుతుంది నిజాం రాజుకి. వెంటనే తనకు నచ్చింది, అది ఛాయ్తో పాటు తాగుతాడు అతను. ఆ బిస్కెట్ని అప్పట్లో ఉస్మానియా హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. పేషెంట్లు చాలా ఆనందంగా హ్యాపీగా తింటారు. వాళ్ళలో చాలా ఆనందం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే పేషెంట్లతో పాటు వాళ్ళ బంధువులు కూడా ఆ బిస్కెట్ తిని ఎంజాయ్ చేయడమే కాదు, ఆ రెసిపీ కనుక్కొని హైదరాబాద్ నగరంలో వందలు వేల షాపులు వెలిసాయి. కోట్ల రూపాయల వ్యాపారం అవుతుంది. కేవలం 5 రూపాయలకే ఉస్మానియా బిస్కెట్ దొరుకుతుండటంతో న్యూట్రిషన్ వాల్యూ ఉంది. ఎక్దమ్ ఛాయ్తో పాటు ఆ బిస్కెట్తో పాటు ఛాయ్ తీసుకుంటే ఫ్రెష్నెస్ వస్తుంది కాబట్టి అందరూ చాలా రిలాక్స్ అవుతూ ఉంటారు. అయితే ఈ ఉస్మానియా బిస్కెట్కు సంబంధించిన పూర్తి కథని మనం ఈ స్టోరీలో చూద్దాం. ఉస్మానియా బిస్కెట్ టేస్టీగా చౌక ధరలో లభిస్తుండటంతో హైదరాబాద్లో నివసించే రోజు కూలీల దగ్గర నుంచి సామాన్య ప్రజానీకం వరకు ఉదయాన్నే ఒక ఇరానీ ఛాయ్తో పాటు ఉస్మానియా బిస్కెట్ను అల్ప ఆహారంగా తీసుకోవడం దినచర్యగా ప్రారంభిస్తారు. రోజుకు కొన్ని లక్షల బిస్కెట్లను తినేస్తున్నారంటే ఈ బిస్కెట్ను జనాలు ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థమైపోతుంది. ఉస్మానియా బిస్కెట్ పేరుతోనే కొన్ని వందల బేకరీలు బిస్కెట్లను తయారు చేస్తున్నారంటేనే బిస్కెట్కున్న క్రేజ్ అర్థమైపోతుంది. ఏ నలుగురు ఇరానీ ఛాయ్ దుకాణం దగ్గర లేదా టీ స్టాల్ దగ్గర గుమిగూడినా ఛాయ్తో పాటు ఉస్మానియా బిస్కెట్ ఉండి తీరాల్సిందే. మన చార్మినార్ తిరిగి చూసినాం, లంచ్ చేస్తాం అనుకున్నాం. లంచ్ చేయక బిస్కెట్ తిన్నాం, చాలా బాగుంది, టేస్ట్ మంచిగా ఉంది, రుచికరమైన ఉంది. ఇటువంటి బిస్కెట్ ఎక్కడ తిన్నా దొరకలేదు మాకు. అన్నం తిన్న దానికన్నా బిస్కెట్ తిన్నా బాగుంది. మధ్యాహ్నం టైం మంచిగా అనిపించింది. మిల్క్ తినకుండా మంచిదే, బిస్కెట్ అయితే బాగుంది, టేస్ట్ మస్తు ఉందండి. ఎప్పుడు తిన్నా కానీ మిల్క్ తినకుండా అవసరం లేదు. బిస్కెట్ తిన్నా మిల్క్ తిన్నట్టు భోజనట్టు బాగా నగైనా టేస్ట్ బాగుంది. ఎప్పుడు తినలేదు ఇట్లా బిస్కెట్ అయితే. గచ్చిబౌలి నుంచి ఇక్కడికి కేవలం ఈ బిస్కెట్ కోసం వస్తాను. సో ఈ టీ అండ్ ఈ బిస్కెట్ ఎనీ టైం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైం అయినా సరే మనం ఇది తింటే చాలు అన్నట్టు ఉంటుంది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బిస్కెట్. ప్లీజ్ ట్రై హియర్ వన్స్. देखिए, उस्मानिया बिस्किट असल जो होता है, उस्मानिया बिस्किट इसको बोलते हैं। ये हैदराबाद के ट्रेडिशनल और फेमस बिस्किटों में सबसे पहला बिस्किट आता है जो हैदराबाद के अंदर हिस्ट्री में नोटेड है, यानी लिखा हुआ है कि उस्मानिया बिस्किट हैदराबाद का निज़ाम पीरियड से लॉन्च हुआ है और आज तक चल रहा है। हैदराबाद में कई सारे बेकरीज बनाते हैं बिस्किट और बिस्किट ऐसा रहता है। और ये जो इसका प्रोसेस जो है बिस्किट जैसा हाथ से बनता है, मशीन से ही बनता है। पहले के लोग हाथ से बनाते थे, आज मशीन से बनाते हैं। మైదా, వెన్న, ఉప్పు, పంచదార తదితరాల మిశ్రమాన్ని కలిపి బిస్కెట్లను తయారు చేస్తారు. ఒకే బిస్కెట్లో తీపి, ఉప్పదనం కలిసి ఉండడమే ఉస్మానియా బిస్కెట్ల ప్రత్యేకత. ये बिस्किट बनकर आके जो है ना यहाँ पर रखे हुआ है। इसको ये रेडी टू यानी बेक का जो सिस्टम बन के आया हुआ है। उसके बाद हम यहाँ पर आपके सामने जो है ना रखे। अब आप देखिए कैसा उसको हम कितने टाइम के लिए ओवन में रखते हैं। देखिए हम उम्र ये ओवन में जो है ना कम से कम एक 15 to 18 मिनट्स के अंदर बिस्किट बेक होकर निकलता है। उस्मानिया बिस्किट बनाने का जो है ना सिर्फ सिंपल
रेसिपीज़ है इसमें फ्लेवर सॉल्ट और बटर जो है ना इन्वॉल्व, बटर भी नहीं होता मतलब इन्वॉल्व होता है। और जो है ना हर बेकरी के अंदर अलग अलग अपना अपना रेसिपी है जो बनाने का। ऐसी कोई बेकरी नहीं है हैदराबाद के अंदर जो उस्मानिया ना बनाए। हैदराबाद में थाउजेंड्स ऑफ बेकरीज़ है, हर बेकरी का उस्मानिया है। लोकल बेकरी मैन्युफैक्चरिंग यूनिट्स भी है, लोकल्स में बनाते हैं, और उस्मानिया उस तरह का नहीं होता जो लोग बनाते हैं। और मतलब कुछ बेकरीज, कुछ ईरानियंस जो हैदराबाद के अंदर काफ़ी लॉन्ग टर्म से उनके बिजनेस हैं यहाँ पर, उनके पास कंटिन्यूसली उस्मानिया डेली बनता है। हैदराबाद को आए कोई उस्मानिया ना खाए और ना लेके जाए, ये है ही नहीं हमारे यहाँ पर। हैदराबाद के एक ट्रेडिशनल वैल्यू जैसा उस्मानिया बिस्किट, ईरानी चाय और बिरयानी है, उस्मानिया भी उतना ही फेमस जितना बिरयानी और चाय है। ऑथेंटिक जो है ना हैदराबाद की रेसिपी है, इसमें कुछ भी हम लोग जो है ना अननेचुरल यूज़ नहीं करते। ये 1 किलो घी है, 1.25 किलो मैदा है, 300 ग्राम पीसी हुई शक्कर है, 50 ग्राम नमक है, जोजोत्री जायफल है, और उसको जो है ना दूध से रंगते ही उसको बेक कर लेते हैं। ऑथेंटिक यही रेसिपी है उस्मानिया की। మనం చూసాం ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది, ఎలా తయారు చేస్తారు అనేది మనం చూస్తుండగానే ఒక 15 నిమిషాల పాటు మొత్తం ఓవెన్లో పెట్టారు. ఇప్పుడు తీశారు, తీద్దాం మనం. ఈ ట్రేలో నుంచి ఒక ఉస్మానియా బిస్కెట్ నేను తీసుకుంటున్నా. ఈ ప్యాకెట్ ఇది వీళ్ళది, చూద్దాం ఎలా ఉందో. ఉస్మానియా బిస్కెట్కి చాలా చరిత్ర, హైదరాబాద్ చరిత్రలో ఉస్మానియా బిస్కెట్ పేరు వినని వారు ఉండదు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాయ్ తాగేటప్పుడు అందరికి గుర్తొస్తుంది ఉస్మానియా బిస్కెట్. మనం ఒక హోటల్లో ఉన్నాం, ఆ హోటల్లో ఎలా తయారు చేస్తారన్న ప్రొసీజర్ చూసాం మనం. ఇప్పుడు మన కళ్ళ ముందే ఉస్మానియా బిస్కెట్ తయారైంది. దీన్ని టేస్ట్ చేస్తాను నేను, మీకు కూడా టేస్ట్ చూపిస్తాను. సూపర్. మనం చూసాం, చాలాసార్లు తిన్నా నేను కూడా ఉస్మానియా బిస్కెట్, కానీ ఇంత వేడిగా ఒరిజినల్గా తయారైన వెంటనే తినడం అనేది ఇప్పుడే చూస్తున్నాం. చాలా టేస్ట్గా ఉంది, వేడిగా తినే ఒక ఫీలింగే వేరనుకోవచ్చు. యాక్చువల్గా నేను టూర్ గైడ్, వర్కింగ్ అరౌండ్ 25 years ఇన్ హైదరాబాద్ అరౌండ్ సౌత్. బట్ ఎవ్రీడే మై లైఫ్ ఆఫ్టర్నూన్ 100% ఏ టూరిస్టులు వచ్చినా కానీ విల్ మేక్ ఇట్ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ వరల్డ్ ఫేమస్ ఉస్మానియా బిస్కెట్ అండ్ బెస్ట్ ఇరానీ చాయ్. సో ఈ ఎక్స్పీరియన్స్తోని ఎంటైర్ డేలో వాళ్ళు తిరిగి కష్టపడి గోల్కొండ పైకెక్కి దిగి మళ్ళీ చౌమల్ల చార్మినార్ ఈ వాక్ అంతా ఒక టీతో మర్చిపోతారు. దే ఫీల్ లైక్ ఎంటైర్ డేలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత హ్యాపీగా ఉంటుందో ఆఫ్టర్ ఇక్కడికి వచ్చి టీ బిస్కెట్ తిన్న తర్వాత సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దే ఫీల్. ఈ బిస్కెట్ వచ్చేసి మన 7th నిజాం, 7వ నిజాం పేరు మీద ఉస్మానియా బిస్కెట్గా పాపులర్ అయింది. సో అందుకే దీని పేరు కింగ్ నేమ్లో ఉన్న బిస్కెట్ ఇది ఒక్కటే ప్రపంచంలో. ఇంకా ఏ బిస్కెట్ కూడా ఏ రాజు పేరు మీద లేదు, ఓన్లీ ఉస్మానియాకి ఆ క్రెడిట్ దక్కింది. దట్ ఈస్ కాల్డ్ ఉస్మానియా. టేస్ట్ వచ్చేసి సాల్ట్ అండ్ లిటిల్ స్వీట్. ఇట్ ఈస్ అ గుడ్ కాంబినేషన్ వెన్ యూ డిప్ విత్ ద ఇరానీ చాయ్. సో ఈటింగ్ విత్ దిస్ రియల్లీ యమ్మీ. అందుకే ఏ టూరిస్ట్ అయినా దీనికి ఫిదా అవ్వాల్సిందే. It's very fresh taste and not so sweet, and I think it's very nice, something very different that I never tasted before. Back in Singapore we never get to taste this kind of fresh cookies from the oven. It's very nice. Thank you for giving me the chance to taste these cookies. Thanks. When you dip with the tea or you eat by itself, both have a different taste. Very nice. Yeah. Usmania cookie with the Irani chai. Really good. It's very light, very tasty. I eat biscuits all over the world as I fly for my job. I love to try local foods. This is probably one of the lightest biscuits I've ever had, and it soaks up the tea just perfectly. उस्मानिया बिस्किट की हैदराबाद से एक तारीख़ है जो निज़ाम पीरियड से जो है चल रही है यहाँ पर। हैदराबाद के कई ऐसे कैफ़ेज़ है जो ईरानियन कैफ़े है और दूसरे भी कैफ़े जो उस्मानिया बनाते जो फेमस है।
उस्मानिया बिस्किट जो है ना आया है जो निज़ाम के टाइम से, जो उन्हीं का नाम है उस्मान अली बादशाह, उन्हीं के नाम से। तो हम स्टोरी सुने हमारे बड़ों से, जो हिस्ट्री सुने, निज़ाम सरकार के टाइम पे हॉस्पिटल में पेशेंट्स के लिए ये बिस्किट तैयार किया गया था। वो टाइम पे आप अगर ट्रेडिशनल फूड बोले तो उसमें उस्मानिया बिस्किट भी आता है आपको। और ऐसा नहीं है कि ये खाली इंडिया की हद तक उस्मानिया बिस्किट फेमस है, ग्लोबली ये बहुत फेमस है। और कोई भी नेशनल इंटरनेशनल लोग हैदराबाद में आते हैं तो उस्मानिया बिस्किट खाते भी हैं और लेकर भी जाते हैं।